హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. బెంగళూరులో తెలుగు సినిమా పోస్టర్లను చింపుతున్నారు. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లపై దాడి జరుగుతూ ఉంది. తెలుగు సినిమా పోస్టర్లు పేర్లు అన్నీ కూడా కన్నడ భాషలోనే ఉండాలి అంటూ కన్నడ భాష అభిమానులు కన్నడ భాష ఉద్యమకారులు తెలుగు సినిమా పోస్టర్లను చింపుతూ ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజరే కానీ, సంక్రాంతికి వస్తున్నాను కానీ, టాకు మహారాజ్ కానీ ఈ సినిమా పోస్టర్లని బెంగళూరు నగరంలో పబ్లిసిటీ దృష్ట్యా వేసిన పోస్టర్లను చింపుతూ ఉన్నారు. వాటి మీద మాస్కులు వేస్తూ ఉన్నారు, దాని మీద బురద చల్లుతూ ఉన్నారు, దాని మీద నల్ల రంగు చల్లుతూ ఉన్నారు. దాన్ని నేను బ్యాన్ చేయాలంటూ కూడా కొంతమంది ఆకతాయిలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈ పోస్టర్ల మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవానికి కన్నడ రంగంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాషలో సినీ పరిశ్రమలో కర్ణాటక స్టేట్లో ఇతర భాషల నుంచి డబ్బింగ్ చేసి కన్నడలోకి మార్చి ప్రాంతీయ భాష కన్నడ భాషలోకి డబ్బింగ్ చేసి సినిమా రిలీజ్ చేయడం అనేది నిషేధము. అంటే మనకు ఒక తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతుంది, తమిళ మాతృక నుంచి తెలుగు భాషలోకి డబ్ చేస్తారు, మనం డబ్బింగ్ సినిమా చూస్తాం, సూపర్ డూపర్ హిట్ చేస్తాం. ఎన్నో సినిమాలు అట్లా భాష కానించి దళపతి కానించి ఎన్నో సినిమాలు ఈ మధ్యకాలంలో తీయడమే మల్టీ లాంగ్వేజ్ తీస్తున్నారు, అదొక వేరే విషయం. అయితే కర్ణాటకలో అలా ఏ మాతృభాష నుంచి కర్ణాటక భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు వాళ్ళ భాషను అభివృద్ధి చేసుకునే క్రమంలో, వాళ్ళు వాళ్ళ సినిమాను అభివృద్ధి చేసే క్రమంలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి చేసే క్రమంలో కన్నడ భాషను ఎంకరేజ్ చేస్తూ కన్నడ పరిశ్రమను అభివృద్ధి చేసే భాగంలో వాళ్ళకు నియమం పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం అది. అదేవిధంగా అక్కడ ప్రతి భాషా చిత్రం ఏ భాష, రేపు భోజ్పురే కావచ్చు, హిందీ కావచ్చు, తమిళే కావచ్చు, ఇంకోటి మలయాళే కావచ్చు, ఇంకొక అస్సామీ కావచ్చు, ఏ భాషా చిత్రమైనా సరే ఏ భాషా చిత్రమో ఆ భాషలో నుంచి మాతృకనే అక్కడ రిలీజ్ చేసుకుంటారు. అక్కడ రిలీజ్ చేసుకున్నప్పుడే ముఖ్యంగా కర్ణాటక మైసూరు కర్ణాటక రాష్ట్రం అనే గొప్పతనం ఏమిటంటే ఇటు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు కలిగి ఉంటుంది, ఇటు తెలంగాణతో సరిహద్దులు కలిగి ఉంటుంది, అటు మహారాష్ట్రతో సరిహద్దులు కలిగి ఉంటుంది. తద్వారా వాళ్ళకి మల్టీ లాంగ్వేజెస్ ఒక అవకాశం ఉంటుంది చాలా ప్రాంతాల వరకు. అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ కర్ణాటకలో బార్డర్ ప్రాంతాలు ఎక్కువ, లేదా రాజధాని బెంగళూరులో తెలుగు భాష మాట్లాడతారు, మన కన్నడ భాష మాట్లాడుకుంటారు, అవసరం వస్తే తమిళియన్స్ తమిళ భాష మాట్లాడుకుంటారు, ఇవన్నీతో పాటు నేషనల్ హిందీ భాష కూడా మాట్లాడుకుంటారు. అక్కడ ఏ భాష వచ్చినా కూడా ఇంతో అంత సర్వేయం కావచ్చు. మన సాధారణంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందీ రాకుంటే ఏం చేయలేము. కానీ అక్కడ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా ఆ భాష తాలూకు 10 మందిలో ఒక భాష వ్యక్తి కనిపిస్తాడు. తెలుగు వాళ్ళకి తెలుగు భాష, తమిళ వాళ్ళకి తమిళ భాష వ్యక్తి పనిచేస్తారు. అక్కడ భాష అంటే వాళ్ళతో సాంఘిక రాజకీయ సంస్కృత జీవనం కలిసి సమ్మిళితమై ఉంటుంది. అంటే అక్కడ కలిసి జీవిస్తుంటారు కాబట్టి అందరు పండుగలో తెలుసు, అందరు భాష తెలుసు, అంత ఈజీగా ఉంది. అక్కడ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ బాధ అనేది ఎక్కడా లేదు అసలు వాస్తవానికి. నేను ఎందుకంటే బెంగళూరులో నేను ఒక ఛానల్కి హెడ్గా చేసిన రోజులు ఉన్నాను కదా, అక్కడ నా భాష మాత్రమే వస్తుంది, నేను ఇతర భాషను మాట్లాడలేనని ఇబ్బంది పడలే. బట్ నేను అక్కడికి వెళ్ళాక కన్నడ భాష కూడా కొంచెం అలవాటు చేసుకున్నాను. అంటే అక్కడ వాళ్ళ భాష అభివృద్ధి చెందడంలో తప్పేం లేదు. కానీ మరి ఆ భాషా చిత్రాలు మాతృభాషలో వచ్చినప్పుడు పోస్టర్లు కూడా మాతృభాషలో వస్తాయి కదా. అంటే ఆ పోస్టర్లు మరి కన్నడ భాషలో ఎలా ఉండాలి? ఇదక్కడి వింతవాదన, ఇదక్కడి వితంద వాదన, మూర్ఖ వాదనే అవుతుంది కదా. అంటే పోస్టర్లు మాత్రం కన్నడ భాషలో ఉండాలి, సినిమా మాత్రం మాతృభాషలో ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సినిమా టైటిల్స్ ఉండాలి. సో ఇది కొంచెం వింతవాదనే అని చెప్పాలి. మీ భాష పట్ల మీకు అభిమానం ఉండవచ్చు, కానీ మనం మా భాష చిత్రం మా భాష పోస్టర్లు వేసుకుంటాం కదా. సో మీకు ఒకవేళ చదవడం రాకపోయింది అనుకో, వాళ్ళ కర్మ, సినిమాకి రాడు. మీ కన్నడ మాత్రమే చదివే వాళ్ళకు తెలుగు భాషను తమిళ భాష చదవడం రాకపోతే, ఆ సినిమా అర్థం కాకపోతే, సినిమాకు వెళ్ళాలని మొబిలైజేషన్ రాకపోవచ్చు. దానివల్ల నష్టపోయే ప్రొడ్యూసరే కదా. సో ఇది ఒక వింతవాదం. మీరు మీ భాషను అభిమానించండి, తప్పు లేదు. కానీ ఇతర పట్ల ఇట్లా వింతవాదనకి ఏమైనా నిజంగా ఆక్షేపణీయం. ఒకవేళ మీకు మీ భాషనే చేయాలి అనుకుంటే మీ భాష మాత్రమే రిలీజ్ చేయాలని చెప్పండి. డబ్బింగ్ కాదు అసలు వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేయొద్దని చెప్పండి, హ్యాపీగా అయిపోతుంది కదా.
సో వాస్తవానికి బెంగళూరు కానీ మైసూరు కానీ పట్టణాల్లో కానీ కర్ణాటకలో ఎక్కడ వెళ్ళినా కూడా మన తెలుగు ప్రాంతంలో సినిమా ఎలా రిలీజ్ అవుతుందో అక్కడ కూడా చాలా పట్టణాల్లో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. కన్నడ భాష కన్నా తెలుగు సినిమా భాష కలెక్షన్లు ఎక్కువ, ఆ భాష సినిమా కన్నా ఈ సినిమా భాష రైట్స్ ఎక్కువ చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇక్కడ షేర్ మార్కెటింగ్ వీళ్ళదే ఎక్కువ ఉంటుంది. సో అది వేరు విషయం. లైక్ చేయడం లైక్ చేయకపోవడం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఏదైతేనేమి భాష పట్ల ఈ విధంగా వితండవాదం తేవడాన్ని నిజంగా ఆక్షేపణీయం. ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. కొందరు ఆకతాయిలు, కొందరు అవగాహన రాహిత్యంతో తప్పుడు ఉద్యమాలు చేస్తుంటారు. అట్లాంటిదో ఇది ఒక భాగంగా మనం భావించాలి. ప్రభుత్వానికి కానీ కన్నడీయులందరికీ భావం ఉందని మాత్రం అనడానికి కూడా వీలు లేదు. కొంతమంది మాత్రం పరిపక్వత లేనటువంటి నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత పేరు కోసం చేసేటువంటి కొంతమంది తప్పుడు నాయకుల వల్లనే ఇట్లాంటి తప్పుడు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆదిలోనే మనం ప్రభుత్వ పాలకులు అదుపు చేయలేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వెంటనే అట్లాంటి వాళ్ళని చర్య తీసుకోవాలని మనం డిమాండ్ చేద్దాం. థ్యాంక్ యూ.